చెప్పండి మళ్ళీ చెప్పండి, జరిగిన పరిస్థితి ఏంటి? ఇంటి మీద రాళ్ళు వేసిన పోయినవండి. ఇక్కడ సమాజంలో డెమోక్రసీలో భావ స్వాతంత్ర ప్రకటన అనేది ఎవరికన్నా ఉండే హక్కు. అది కేవలం చెప్పినందుకు మనుషుల మీద వీళ్ళ మీద రాళ్ళు వేసి జనాలు భయపెడతాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఫ్రీగా చెప్పండి ఏం జరిగిందో అది మొత్తం చెప్పండి. నమస్తే అండి, గోపాలపురం నియోజకవర్గం అండి మాది. మాది ఈ ఊర్లో జనసేన పార్టీ అంటూ ఉన్నదల్లా మా కుటుంబం ఒకటే. రావడంలో అంటే మేము కొన్ని రాజకీయాలు కొంత నేను మా అబ్బాయి బయటకు వచ్చాం. ఈ రావడంలోనే మాలో మాట్లాడుతూనే ఉంటున్నారు. చిన్నది ఏదైనా గొడవ జరిగేటప్పటికి మొత్తం మా ఫ్యామిలీని అటాక్ చేయడం, కొన్ని చాలా పడ్డాం, హరాస్మెంట్ చేయడం చేస్తుంది. కానీ ఇప్పుడు మేము బయటకు వచ్చాం, కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చే కదా కొంచెం మాకు టెన్షన్గానే ఉంది. మాకు ఉన్నది ఒక్కడే కొడుకు, అయినా ధైర్యంగా ఉన్నాను. ఏదైనా చేస్తారేమో అని భయంగా ఉంది, కానీ పర్వాలేదు. అదేమీ లేదులేండి, నిజంగా ఉన్నాను, ధైర్యంగానే ఉన్నాను. ఈ గాడి నుంచి బయటకు రావాలంటే నాకు కొంచెం జెండావిష్కరణ కూడా జరిగినట్టయితే కొంతమంది బయట ఉన్నారండి. జనం ఇళ్లలోంచి కూడా బయటకు వస్తూ ఉన్నారు. మా ఊరి నుంచి కూడా కొంతమంది రైతులు బయటకు వచ్చేలా ఉన్నారు. ఎందుకంటే అటు ఇటు కూడా ఏదైనా చిన్న మాది మధ్యతరగతి కుటుంబం కొట్టి అమ్ముకున్నామంటే ఏదైనా అరివ్వకపోయినా ఒకవేళ ఎవరైనా మీదకి వచ్చినా తప్పు ఆడది అయినా కానీ ముందర రాజకీయ నాయకుడు వెళ్ళి తీసుకొచ్చేస్తున్నాడండి ముందర. అది ముఖ్యంగా మాకు ఖండించవలసి వస్తుంది. ప్లస్ ఈ జనభూమి కమిటీల వల్ల సామాన్యులకి అసలు హెల్ప్ కుదరట్లా. ఎవరైతే చెప్తారో దేవుడు వరవిచ్చినా పూజారి వరవివ్వడని, వీళ్ళకి కరెక్ట్గా కావాలనుకున్న వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. ఇది వీళ్ళకి కంపల్సరీ కావాలనుకున్న వాడు మధ్యలో ఈ పూజారు అసలు దేవుడు కాదు, పూజారి వరం ఇవ్వాలి. పూజారి ఒప్పుకుంటేనే ఈతనికి జరుగుతుంది. ఆ విధంగా ఉందండి. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలంటే రాజకీయంగా పార్టీ తరఫున వస్తుంది, కానీ ఏమీ లేదండి. ఇంకోటి ఇందులో కూడా కొన్ని మేము బయటకే వచ్చాం కాబట్టి ఇంకా మాకు ఇంకా ఏమీ లేదు, బతకగలం. అంతగా లేదంటే అంతే, ఇంకా దేనికైనా ఇది ఉంది. వాళ్ళు భయపెడుతున్నారు. భయపెట్టినా ఇంకేం లేదండి. కొంతమంది కూడా చాలా ఇసుకుపోయారండి మా ఊరు మట్టికి. ఇసుకుపోయిన జనం కూడా కొంతమంది ఇళ్లలో ఉన్నారు, కానీ ఇప్పుడు మా బట్టి వాళ్ళు కూడా వచ్చేలా ఉన్నారు. రావాలి అంటే కొంచెం మాకు జెండా ఆవిష్కరణ జరగాలని కోరుకుంటున్నాం. దానికి మాకు శ్రీధర్ గారిని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం, బతిమాలుతున్నాం. ఆయన గురించి మా అబ్బాయి నేను కూడా వెయిటింగ్ చేస్తున్నాం. ఈ పక్కన చాలా మంది చేశారు, కానీ మాకు ఆయన మీద పట్టుదలగా ఉంది ఆయన రావాలని. కళ్యాణ్ గారిని ఎలాగా తీసుకురాలేము, మా అంతటోళం కాదు. కనీసం శ్రీధర్ గారిని అన్న మరి రప్పించుకోవాలని చెప్పలేము. అంటే ఆయన ఖాళీ ఉండదు కాబట్టి, బిజీ ఉంటారు కాబట్టి మనం ఆయన అడగలేము. అవునండి, ఆయన అడగలేము. కానీ మాకు శ్రీధర్ గారిని కంపల్సరీ మా ఊరికి రప్పించాలని కోరిక. ఎందుకంటే ఆయన యొక్క మాటలో డైనమిక్గా జనాన్ని ఆకట్టుకుంటాయని నా నమ్మకం. ఏంటంటే మేము చెప్పలేము, మేము ఓన్లీ కొట్టు అమ్మగలం, కానీ ఆయన చెప్పే మాటలో కరెక్ట్గా ఇది కరెక్ట్. అది కాకుండా ఇంకోటి మాకు ఇందులో ఫస్ట్ నచ్చింది ఏంటంటే అండి, మేనిఫెస్టోలో మా ఓసీకి రిజర్వేషన్, వైసెస్కి మాకు రిజర్వేషన్ నచ్చి నేను వచ్చానండి ఇందులో నుంచి బయటికి. మా ఓసీ రిజర్వేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు వచ్చి మాలో కూడా చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు, జాబ్స్ లేవు, అనుభవం చెంది ఉన్న మాలోనే మా కుటుంబంలోనే ఒక 6-7 గోల్డ్ మెడలిస్టులు కూడా ఉన్నట్టున్నారు, కానీ లేవు. పెద్ద కాలేజీలో చదవాలి. ఒకటి మా ఊరికి ఇంగ్లీష్ మీడియం లేదండి, ఇంగ్లీష్ మీడియం కూడా కావాలి. పల్లాంటికి ఇంగ్లీష్ మీడియం లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు. ఇంకోటి ఏంటంటే సరైన ల్యాబొరేటరీ లేదు, బాత్రూమ్స్ బాగుండే బాత్రూమ్స్ టీచర్స్ వాడతారు తప్ప స్టూడెంట్స్ ఏమీ లేదు. టైం టు టైం ఫుడ్ అందదు స్టూడెంట్స్ కి. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ కూడా ఇప్పుడు మనం ఎంత కనపడతాయి, ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి. గ్రౌండ్ ఉంది, నేషనల్ ప్లేయర్స్ కాక మన నేషనల్ స్కిల్ ప్లేయర్స్ ఉన్నారు, సరైన గ్రౌండ్ లేదు. ఎక్విప్మెంట్స్ లేవు. పల్లాంటి హై స్కూల్ ఇంకోటి తెలుసండి, నేను మొహమ్మద్ చెప్తున్నాను, ఆ కాలేజీలో కూడా ఆ స్కూల్లో కూడా ఇప్పుడు ఒకవేళ ప్లేయర్స్ ఆడినా ఒక ఆడపిల్లలు ఇక్కడ నుంచి కిలోమీటర్ స్కూల్కి వెళ్ళాలి, అదే ఒక 1/2 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. ఆ నడిచే పిల్లలకు కూడా సైకిల్స్ ఇచ్చారు. ఆ సైకిల్ ఎలాగంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకే సైకిల్ ఇచ్చారు. తప్పండి, మేము అడిగేది అది. ఈవేళ వాళ్ళకి ఇవ్వటం మానేశారు. ఇప్పుడు ఈవేళ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు హక్కు, ఓటు అడిగే హక్కు ఉంది. ఇప్పుడు ఇటువంటి అన్ని కూడా ఉండబట్టి మేము బయటకు ఇంకో పార్టీ అనేది మేము అడగగలిగాం. లేదంటే మాకు అన్ని జరిగినట్టయితే మాకు పని ఏంటండి? అసలు ఆర్వైసీ కౌంట్లుగా మాకు ఇప్పుడు అందరూ కూడా మా ఊర్లో మా కౌంట్లో మమ్మల్ని ఎదురుకిస్తున్నారు. మీకు రాజకీయాలు ఎందుకు, మీ అబ్బాయికి జెండాలు ఎందుకు పట్టుకుంటున్నాడో, మీ అబ్బాయికి ఫ్లెక్స్లు ఏంటి, మీరు మధ్యతరగతి కుటుంబం, మీ కుటుంబం మీరు బయటకు వచ్చి మీరు బతకగలరా? రేపన్న రోజున మీరు బయటకు వస్తే ఎలా బతుకుతారని లెక్క ఉంది. మేము నిజంగా చెప్తున్నాను,
రారు, మార్పు కోసం వాళ్ళు మార్పు రారు. కోసం వచ్చే వాళ్ళు కూడా వెనకాల వెనకలు అవుతున్నారు. మమ్మల్ని బయటకు రానివ్వకుండా చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కులభేదం మతభేదం లేకుండా మీరు చక్కగా వచ్చి పని చేసుకొచ్చాం. నిజాయితీ కోసం మీరు పోరాడుతుంటే ఇప్పుడు సాయం చేయాల్సిందో వెనకాల అవుతారు. ఇంకోటి మా కుటుంబమే ఇప్పుడు మా 5 అక్క చెల్లెలు అండి. మేము 5 అక్క చెల్లెలకు నువ్వు రాజకీయాలు వస్తున్నావు, నువ్వు బతికేదేమో షాప్ అమ్ముకుని బతక, నువ్వు ఏంటని నిజంగా చెప్తాను ధైర్యంగా. నిజంగా షాపులు అనేది అమ్మకపోతే నేను మా అబ్బాయి వేరే చోటకి వెళ్ళాను సరే షాప్లో పనిచేయడానికి కూడా సిద్ధపడి దిగాం. ఎందుకంటే మేము ఇదే చేయాలి, ఇక్కడ బతకనివ్వకపోతే ఇంకెక్కడైనా మేము బతకగలమన్న ధైర్యం మాకు వచ్చింది. ఎలాగంటే మాకు శక్తి ఉంది, సంపాదించుకోగల శక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయి. లేదు అంటే వేరే షాపుల్లోకని వెళ్తాం, లేదంటే ఎక్కడ చోటన పడతాం. అమ్మాలే చెయ్యాలన్నది లెక్క. నిజంగా చెప్తాను, మేము చాలా మంచి తరగతి కుటుంబం అండి. టైం టేబుల్ జీవితం అండి మాది. ఈవేళ పొద్దుటూరు అడగండి, మేము ఎప్పుడు కూడా ఎక్కడికైనా రావాలనుకుంటే చాలా టైం టేబుల్ ఉపయోగించుకుని మా అమ్మగారినో ఎవరో ఒకరి షాప్లో పెట్టుకుని మేము బయలుదేరెళ్తాం. అటువంటి టైం టేబుల్ మాకు జరగాలి, వెనకాల మా పిల్లలకి కట్టుకోవాలి. ఇంకోటి మా పిల్లలకి ఫీజులు కడుతున్నాం కానీ మాకు సరైన స్కూల్ లేదు. మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని పక్కా కోరుకుంటున్నాం. దాదాపు ఒక 20-30 మంది ఇంగ్లీష్ మీడియం కోసం జారీ ప్లే స్కూల్కి వెళ్తున్నారు. 20-30 మంది అండి, 100 మంది పిల్లలు, లేడీస్ పిల్లలు. నేను నైట్ ఇప్పుడు 9-10 అయిపోతుందండి. ఇంటికి వచ్చేటప్పటికి మాకు భయం కూడా వేస్తుంది ఆడపిల్లలు పంపడానికి. దాని గురించి అదొకటి. ఇంకొకటి ఏదంటే అండి, ఇప్పుడు బాత్రూమ్స్ కానీ చాలా వరకు ఇప్పేసి కూర్చున్నారండి పాపం. వాళ్ళ ప్రాబ్లమ్స్ అడగాలి అన్నా కూడా మాకు ఒక ఇండిపెండెంట్ ఒక వ్యక్తి మాకు కావాల్సి వచ్చారు. దానికే మేము కళ్యాణ్ గారిని పట్టుకోగలిగాం. రేపన్న రోజున మాకేదో కలిసి వచ్చేది, ఆయన పార్టీలోకి వస్తే మాకేదో చేస్తాను యథార్థంగా ఊరు గురించి మాలాంటి మధ్యతరగతి కుటుంబీలు బయటకు రావడానికి, ప్లస్ మా ఆర్యవయసుకు మా కౌంట్లకి చాలా జరుగుతాయన్న నమ్మకం మాకుంది. అందులోనే ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా మనకి కేంద్రం ఇవ్వకపోయినా చెయ్యగలే పథకాలు అవి. అంతేగాని ఈ డమ్మా చెప్పేసి ఇదివరకు ఇట్లాగా మేనిఫెస్టోలో పెట్టేసి తర్వాత దాని ఇంకా చూస్తే ఆ తర్వాత కేంద్రం అప్పుల్లో ఉంది, అది అప్పుల్లో ఉందన్న జరిగేది కాదు. అది ఇది నెంబర్ 1. ఎందుకంటే 3500 ఇప్పుడు మనకి హెచ్పిఎస్ గ్యాస్ అయినా సరే మన గ్యాస్ మనం అమ్ముకుని మనం కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ఆయన ఇచ్చేది ఏంటంటే మన స్వతంత్రంగా ఆయన ఇస్తున్నాడు. ఆయన ఈ పథకాలు చదివిన వాళ్ళు, ఈ పథకాలు తెలిసిన వాళ్ళు చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇంటింటికి పథకాల గురించి వెళ్ళాలి అనుకుంటే కనుక నాకు ఒక్కటి మాత్రం త్వరలో జెండా ఆవిష్కరణ చాలా గ్రాండ్గా చేయగలగాలి. నాకు 300 కుటుంబాలు కొమ్మూరు రైతు వారీగా వచ్చేలా ఉన్నారు బయటికి. ఆడు మేము రావాలంటే ఒక వ్యక్తిగా పెద్దవాళ్ళు వస్తే కానీ ఇప్పుడు మాలంటే మేము ఇద్దరు వెళ్ళిపోయి చెప్తే రారు. ఆ 300 మంది అయినా సరే మీ ఇద్దరే ఉన్నారు ఇందులో, ఏం చేయాలి అన్నట్టుగా ఉన్నారు. అలా కాకుండా శ్రీధర్ గారు లాంటి వ్యక్తి వచ్చారంటే ఆటోమేటిక్గా కుటుంబాలు చాలా బయటకు వస్తాయి. చుట్టుపక్కల ఇవన్నీ కూడా మేము తిరుగుతాం. మేము ఇంకా మాకు ఎవరు కదా, నేను మా అబ్బాయి మేనిఫెస్టో పుచ్చుకుని ప్రతి ఇంటికి మాత్రం వెళ్తాం. అదే మాకు ముఖ్యం. మా దగ్గర వెనకాల కొంతమంది కావాలని కాదు, కాకపోతే వస్తానన్న వాళ్ళు ఆహ్వానించాలంటే కొంచెం మాకు ఈ జెండా ఆవిష్కరణ కావాలని కోరుకుంటున్నాం. అది ఇంతేనండి. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.